ఏ సినిమా అప్పుడు మీరు బాగా స్ట్రగుల్ పడాల్సి వచ్చిందండి? సిరివెన్నెల. సిరివెన్నెల. ఎందుకంటే వాడేమో గుడ్డివాడు, ఆ అమ్మాయి మూగపిల్ల. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పి బొమ్మ గీయగలదు, వాడు చూడలేడు. వాడు ఫ్లూట్ వాయిస్తాడు, వినగలడు, కానీ అమ్మాయి మాట్లాడలేదు. ఓకే. ఈ అమ్మాయి వాడికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇట్స్ నాట్ ఎ జోక్. మళ్ళీ అక్కడెక్కడ హగ్ చేసి ముద్దులు పెట్టేస్తే సింపుల్, అది అలా చేయకూడదు. కానీ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి యొక్క భావన ఏముందో వాడికి అర్థం కావాలని ఒక బొమ్మ గీసే సీన్ ఒకటి క్రియేట్ చేసి, ఈ అమ్మాయి వాడి పెయింట్ గీయమంటే సాక్షరం గారు ఇదేమిటిది, వాడు బొమ్మ గీయమంటే ఏమిటో ఓంకారాలు గీసేసింది ఈ పిల్ల. 2 కళ్ళు సూర్యచంద్రులని, ఓంకారం ముక్కని, అది అసలు వికసించే కమలమే నోరని, ఇలా రకరకాలుగా అవి ఎప్పుడైతే ఆయన చెప్పాడో మిశ్రో క్యారెక్టర్, అది వింటున్న వీడికి క్యారీ అయింది, ఈ అమ్మాయి షీ ఈజ్ ఆఫ్టర్ మీ అని. కానీ వాడికి మనసులో మొట్టమొదటిసారి తనకు ఒక ఇంద్రధనస్సును జలపాతాన్ని చూపించిన మున్మున్సియే జ్యోతియే దేవత. ఆమె ఏమంటదంటే, అందరూ తినేసి వదిలేసిన ఇంగిలి ఇస్త్రాక్ లాంటి లైఫ్ నాది, నీకు గర్భగుళ్ళ ప్రసాదం లాంటి అమ్మాయి నీకు కరెక్ట్. ఇప్పుడు ఆ పదం వాడాలి కదా అట్లా. అలా ఆ సుహాసినితో ఉంటే నీకు బెటర్ అని, అమ్మాయి పెళ్లి జరుగుతుందని అబద్ధం అని అమ్మాయి చచ్చిపోవడం అనేది మెయిన్. వాడు అక్కడికి వచ్చి చెప్తాడు, షెహనాయి వాయిస్తున్నారా, వాళ్ళు పెళ్లికి వాయిస్తున్నారా, సావుకు వాయిస్తున్నారా నేను గ్రహించగలను. షీజ్ నో మోర్, పెళ్లి జరిగింది కాదు, ఇది శ్మశానానికి వెళ్దాం పద అమ్మాయిని చూద్దాం అంత ఉంటుంది. అంత డెప్త్కి వెళ్ళి చేసిన కథలు తక్కువ, ఛాలెంజింగ్ స్టోరీ అది. ఇట్స్ ఎ రియల్ ఛాలెంజ్. విశ్వనాథ్ గారు ప్రతి సినిమా ఒక చాలా. ఇప్పుడు మంచి హేగా సకల కళా వల్లభన్ అని వాడు పెద్ద హిట్ ఇచ్చి కూర్చుంటే కమర్షియల్ సినిమా బొందు కట్టుకోవడం చేత కాదు. పోనీ ఈయనేమన్నా ఒక మంచి అమ్మాయి మార్చిందంటే అది వేరే అర్థం. ఆ అమ్మాయి ఏమో వీడియో విత్ ఎ చైల్డ్, దాన్ని లైఫ్ వీడు మార్చాలి. వీడు ఒక భరోసాగా నిలబడాలి, మగాడుగా త్రూఅవుట్ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి. అవన్నీ హెర్క్యులియన్ టాస్క్ అలాంటి పెట్టుకుంటాడు ఆయన, అంతే కదా, గ్రేట్ ఇది. అలాగే ఏ రోజు స్టేజ్ ఎక్కని వాడు అద్భుతమైన డాన్సర్ అనేది సాగర్ సంగం. ఏ రోజు స్టేజ్ ఎక్కడు, కానీ వాడు అద్భుతమైన డాన్సర్. వాడిని ప్రేమించిన అమ్మాయి పెళ్ళి అయింది ఆల్రెడీ, కానీ చెప్పుకోలేదు, భర్త వదిలేశాడు. వాడు ఎక్కడో చనిపోతే అది కూడా చెప్పుకోలేదు. ఇలాంటివన్నీ ఆయనే బంధాలు వేసుకునే ఒక కథ. హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు తెలిసి ఎవరు అంత గొప్ప కథకులు లేరు, కష్టం. అలాంటి వాళ్ళతో మనం కంటిన్యూస్ ట్రావెల్ చేయడం అనేది మన అదృష్టం. కరెక్ట్. ఎప్పుడు ఏ చిన్న భేదాభిప్రాయం రాలేదు అస్సలు లేదు, నెవర్. అంటే వయసు పెరిగే కొద్దీ ఆయన అంత గొప్పవాడో నాకు బాగా అర్థమయ్యేది. అని చెప్పే ఇప్పుడు మనం చూసే సినిమా ఇలా ఉన్నప్పుడు 30 ఏళ్ళు ఆయన ఎమ్మటుంటే ఎన్ని చెప్పుంటాడు నాతో. ఓపెన్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా విషయాలు చెప్తాడు. మనం చూసేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నట్టు, ఒక చిన్న శిఖరంలో చిన్న మొక్క చూస్తున్నాం. ఎంత డెప్త్ హిందూ మహాసముద్రం ఉన్నంత ఉంది ఆయన దగ్గర నాలెడ్జ్. ఒక 5-6 కథలు రెడీగా చెప్పిన బోల్డ్ ఉన్నాయి ఆయన దగ్గర. అన్నీ ఎక్కడ లైఫ్లో వాళ్ళేమో. అంత తీవ్రత ఉన్న మనిషి కష్టం. జస్ట్ లివ్స్. తపస్సు అన్నారే, అది ఫ్యాక్ట్. అది కళా తపస్వి అనేది ఆయన దగ్గర 100% వాస్తవం. ఇవాళ ఆయన పొగడి నాకు పొండేదేం లేదు, నిజం చెప్పాలి. చెప్పకపోతే ఆత్మవంచన అవుతుంది కదా, అంతే పరిస్థితి కాదు. అలాంటి విద్వత్తున్న మనిషిని అంత శ్రమ పడేవాడిని. శుభప్రదం అనే సినిమా 2013లో చేసాము. 8 o'clock వెళ్తే 5 గంటలకు లేచి సీన్ చిన్నపిల్లవాళ్ళ కనిపిస్తుండేవాడు. 10:30కి నేను దీని మీద డెవలప్మెంట్ మాట్లాడితే 12:30 1 గంట వంచేసండి అనేవాడు. మళ్ళీ 4 గంటలకు వెళ్తే 7 వరకు కూర్చునేవాడు. అంత డిసిప్లిన్గా పనిచేసేవాళ్ళు నేను ఇవాళకి చూడాలి. ఆ శ్రద్ధ, భక్తి, ఆయనకి సరస్వతి ఇచ్చిన కటాక్షం, ఆ కీర్తి ప్రదర్శన, నథింగ్. ఆయన చేసిన శ్రమకి ఏమిచ్చినా దాదాఫాల్కే కాదు, ఇంకేది ఇచ్చినా తక్కువే. అంత పడ్డాడు, నేను చూశాను దగ్గరుండి. ఓ మనిషి జనరల్గా పెద్ద మా గొప్ప టాలెంటెడ్ వ్యక్తి అంటే దగ్గరికి వెళ్తే చిరాకేస్తుంది చాలా మందితో. వీడికి పోయి పేరు వచ్చింది, ఇంత పేరు ఏంట్రా అని ఉంటుంది జనరల్గా. వెరీ ఫ్యూ పీపుల్ దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు. రజనీకాంత్ లాగా అంత పేరు ఉన్నవాడితో వెంబడి వెళ్తే ఇంత సింపుల్గా ఉన్నాడు ఏంటి, మనం ఇంకెలా ఉండాలి అన్నంత అవేర్నెస్ తెచ్చింది ఆయన కూడా. వెరీ సింప్లెస్ట్ మ్యాన్. పడప్ప టైంలో డిస్కషన్ దగ్గర నుంచి ఒక ఈవినింగ్ మేము గడిపాం ఆయనతో. ఆయన ఏదో నేను, ఆయన, మన కె. రవికుమార్ గారు, మేము ఎక్కడో వుడ్లాండ్స్లో కలిసాం కాటేజ్లో. కథ శ్రీధర్ గారు, ఎవరు సార్ కథ అని అడిగితే, శ్రీధర్ సార్ తెలుసు కదా మీకు అంటే, ఆ మనసు మందిరం పెళ్లి కానీ కరెక్ట్, ఆయనతోనే నేను డిస్కస్ చేశాను. మేజర్ డిస్కషన్ ఆ రోజు జరుగుతోంది. అంతకుముందు సినిమాలో ఆయన హీరోయిన్ విజయశాంతి. సో ఆ సినిమా హిట్. మళ్ళా నెక్స్ట్ లేడీ హీరోయిన్ వద్దు, మీరు మగాడిని పెట్టండి అని ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు.
ఓకే. కానీ లేడీని పెడితే కానీ సినిమా నిలబడదు. ఆ డెసిషన్ మేజర్ డెసిషన్ ఐశ్వర్యరాయని తేవాలని. ఆ రోజు 8 మంది ఉంటే 7 మేలే పెట్టాలని. వాళ్ళంతా టెమిలియన్సే. నేను తెలుగువాడిని. రవికుమారు నేను లేడీని పెట్టాలని. ఈయనేమో రమ్యకృష్ణ పెట్టాలని మన రవికుమార్ గారు. ఐశ్వర్యరాయని ట్రై చేద్దాం, దొరకనప్పుడు రమ్యకృష్ణకి వెళ్దామని ఆయన. ఐశ్వర్యరాయ్ దొరకనప్పుడు సౌందర్య దొరికింది, రమ్య దొరికింది. పని పిల్లగా రమ్యని పెట్టేసి సౌందర్యం పెడితే ఎలా ఉంటుంది అని. సౌందర్యంలో అహంకారం ఉండదు అనేది ఈయనతో పాటు నేను వాదించాను. రమ్యకృష్ణలో ఉన్న పొగరు ప్రిన్సెస్ లాగా, సౌందర్యం కొంచెం పని పిల్లలాగా ఉంటుంది తప్ప. బట్ ఆవిడకి ఎక్కువ పేరుంది అప్పట్లో. పేరున్నా కూడా ఈ అమ్మాయికి ఇచ్చిన రోలు అద్భుతం చేసింది. అసలు ఎక్స్ట్రాడినరీ. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నీలాంబరి అనే క్యారెక్టర్ ప్రాణం పోసింది ఆ పిల్ల. అలాగా అవన్నీ జరుగుతున్న టైంలో మా ఇంటికి రండి అంటే ఎవరికైనా కూడా ఒక ట్రావెల్ అయ్యాక ఇంటికి తీసుకెళ్ళి మనం మా ఇంట్లో డిన్నర్ ఇవ్వాలని ఆయన కనిపించబట్టే కారు ఎక్కమన్నాడు నన్ను, రవికుమార్ని. డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. వండలూరు అని ఊరు అవతల. ఈయన ఏ రోజు చెప్పలే నాకు ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉందని. ఏం మాట్లాడుతూనే ఉన్నాం, వెళ్తున్నాం, ఎందుకు అడవిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఉంది. సడన్గా అడవి కాస్త పట్టపగలు ఒక పబ్లిక్ మన కబ్బన్ పార్క్ను బృందావన్ గార్డెన్స్ ఉంటాయి ఆ రేంజ్లో ఒక స్టార్ట్ అయింది. ఒక సిమెంట్ రోడ్డు, అది పక్కన మొత్తం లైట్లే. ఆ గేట్లోకి వెళ్తే ఒక 16 కుక్కలు, లోపల మొత్తం అసలు సేమ్ కబ్బన్ పార్కు, అది మన బృందావన్ లాగా ఒక పెద్ద గెస్ట్ హౌస్, మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ మధ్యలో చెట్టు, ఆ చెట్టు అద్భుతం బాన్సాయ్, ఇది పెద్దది. ఆ నీళ్లలో ఈ కసేపు వీధి 7:30 వెళ్ళాం. కసేపు అటు నుంచి వెళ్ళి వాళ్ళు లోపలికి వెళ్తే పెద్ద మనోలి పెద్దది నటరాజు విగ్రహం బ్లాక్ది, దాదాపు ఒక 20 feet ఉంటుంది. ఓం నమ శివాయ అని మొత్తం వైట్ బెడ్స్ వేసి ఉన్నాయి. ఆ పక్కన డూప్లెక్స్ అలా మెట్లెక్కి పైకి వెళ్తే ఎక్కడో కాలిఫోర్నియాలోనో న్యూయార్క్ జెర్సీలోనో ఉండే హోటల్ రూమ్ లాగా పాష్, మోడర్న్ పాష్ బార్ అండ్ డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్. మా గెస్ట్ హౌస్ అంటే ఇలా ఉండాలన్నట్టుంది. మామూలు తెల్ల లాల్చి చెప్పులు వేసుకుని వస్తుంటాడు, ఏముండదు. వెనకాల కూడా అంబాసిడర్ కారే ఎక్కువ వస్తుంటాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ ఎప్పుడో మళ్ళీ చెప్పాడు, లైఫ్లో నువ్వేరా నాకు ఫస్ట్ టైం ఎవడన్నా కారు పంపాడంటే ప్రొడ్యూసరు, నువ్వు నేను గుర్తుపెట్టుకుంటా, నేను హీరో అవుతాను రోయ్, ఏ రోజైనా అదెర్రా నీ కారు కొనిస్తాను అన్నట్టు. ఈయన హీరో అయ్యాక అనుకోకుండా టాక్సీ డ్రైవర్కి వచ్చి అతను అవును ఎందుకు వచ్చి రాలేదు, 3 ఏళ్ళు అయింది సార్ నేను చూస్తున్నాను, పోనీ రా రేపే అని. ఆ రోజు నుంచి 22 ఏళ్ళు 22 కార్లు కొనిచ్చాడు సంవత్సరానికి ఒకటి అంబాసిడర్లు. అతనికే ట్రావెల్స్ పెట్టుకున్నాడు. అతను డ్రైవర్, అతని స్వయంగా ఓనర్, ట్రావెల్స్ ఓనర్, ఈ నెంబర్ డ్రైవర్. ఇలాంటి కథ ఎక్కడైనా వింటామా సరే ఏ హీరోతో? అంబాసిడర్ తప్ప ఇంకేం ఎక్కడు. ఫ్యాక్ట్ ఇది. ఫియట్ కార్ పిల్లలకి 20 ఏళ్ళు అంటే 2000 అంటే 1995 ఎప్పుడో ఫోర్డ్ కారు ఉన్నాడు ఆ పిల్లలకి. వాడు స్కూల్ కూడా స్కూల్ బస్సే. అంత సింప్లెస్ట్గా ఆలోచించేవాడు, రియల్గా సింపుల్గా బతికాడు. పడేప్ప అంటే 94, 95, 96 ఆ టైంలో సింప్లెస్ట్. అసలు నిజంగానే ఒక మాట అన్నాడు నాకు నచ్చింది, ఎడుదిరుకును సార్ అన్నాడు. అంటే రాసి పెట్టి ఉండాలి వస్తుంది అంతేగాని మన టాలెంట్ భూమి అన్నట్టు ఉండేవాడు. నాకంటే టాలెంటెడ్ కమల్, వాడిదే 50 కోట్లు ఉండాలి, 50 లక్షలు అప్పుడు, నాది 80 లక్షలు, వాడి 50 లక్షలు అంటే మీనింగ్లెస్. ఎడుదిరుకున్నావు సార్ అవడం మంచి గౌరవం అతనంటే కమల్ అంటే. చాలాసార్లు చెప్తాడు. ఇప్పుడు సరస్వతి మొన్న ఎప్పుడో అన్నాడు, సరస్వతి అమ్మ మా అందరినీ చేత్తో పట్టుకుని నన్ను, మోహన్ లాల్ని, చిరంజీవిని, మమ్ముటిని నడిపిస్తూ ఉంది, మేమందరం కలిసి పిల్లల్లా వెళ్తున్నాం ఆ లక్ష్మీదేవికి, సరస్వతికి, నటరాజ స్వామికి. కానీ ఒకళ్ళు మాత్రం సంకన ఎత్తుకుంది ఆడి కమల. ఎందుకమ్మా ఆయన్ని సంకన ఎత్తుకుంటాం, మమ్మల్ని చేత్తో నడిపిస్తాం. నేను అడిగాను, ఒరే మీరందరూ నటిస్తారా? వీడు రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, నటిస్తాడు, పాలిటిక్స్కి వెళ్తాడు, ఇన్ని రకాలు ఆలోచిస్తుంటే వాడిని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా. నేను కూడా వాడు ఏం చేయలేడు, ప్రొడ్యూస్ చేస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, మరి వాడిని అని ఆయన మొన్న మధ్య సభలో చెప్తాడు. అంత సింప్లెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే రజనీకాంత్ అని తలుచుకుంటే ఆ సింప్లెస్ట్ అలా ఉండాలి హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు మీరు సఖ్యత బాగానే ఉండేది? బ్రహ్మాండంగా. అంతేనా? ఎందుకంటే ఆయన కథలో ఉండేవారు. అవును, ఆయన కథలో ఉండేవారు. ఫ్రాంక్గా నాకు స్క్రీన్ ప్లే కార్డు రావడానికి మేజర్ రీజన్ రామారావు గారు ఎంతో, వీరేంద్రనాథ్ అంతే. కేఎస్ రామారావు గారు మెయిన్. ఆయన వల్ల వచ్చింది అది నాకు. అలాగే ఆయన సపోర్ట్ చేసి ఇతనికి స్క్రీన్ ప్లే ఇవ్వండి అని కోదండరావు రెడ్డి ఒప్పించింది కూడా
వీరేంద్ర. ఓకే ఓకే. అది అంత సఖ్యత ఉంది. మ్మ్. మొన్న చేసాం. మ్మ్. ఆ తర్వాత మా కంపెనీలోనే అదే కేశవరావు కంపెనీలో అగ్ని పరీక్ష అనే సినిమా చేశాడు. మ్మ్. ఆ కథ వినగానే నాకు పెద్దగా ఎక్కల అది అలాగే ఫెయిల్యూర్ అయింది. మ్మ్. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఆ కథ నాకు గొప్పగా నచ్చల, ఓకే. బట్ అది ఫెయిల్యూర్ అయింది. బట్ వర్క్ చేయలేండి నేనేమి. మ్మ్. తెలుసు నాకు ఓ అభిప్రాయం. మ్మ్. ఆయన కూడా అలాగే కాన్ఫిడెంట్గా ఉండేవాడు ఆయన. సరే మనం చేయగలిగింది ఓకే, చేసాం. ఓకే. సో అప్పుడు మీరు అబ్జెక్ట్ చేశారా? ఇప్పుడన్న ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి, వచ్చినప్పుడు ఒక్కోసారి మీరన్న రెండు, జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్. అవును. మరి ఆ జేబు సాటిస్ఫాక్షన్ అన్న కాంప్రమైజ్ అని చేయటం ఉంటది కదా, అది కూడా ఒప్పుకునేది కదా ఏది మనసు. ఇది అంటే లేదు సార్, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపిస్తే వెళ్ళను నేను. ఇది మనకి ఏ రకంగా కూడా అంటే వాళ్ళు ఎవరైనా పిలిచి వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు మనం నమ్మారు, డబ్బులు ఇచ్చారు, పని చేయమన్నారంటే కథ ఎలా ఉందో దాన్నే తీస్తారని తెలిసిపోయాక ఆ కథలు వీలైనంత బాగు చేయడం. కాకపోతే మనం ఉండే ఫ్రాంక్నెస్ని తట్టుకోవడం కూడా కష్టమే అందరికీ. ఇంత నిర్మోహటంగా మాట్లాడటం డైరెక్టర్ కానీ, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ ఇదంతా కొంచెం యాసిట్టంగా అనేది ఉంటుంది కదా. కొద్దిగా డైరెక్ట్గా మాట్లాడిందే చేస్తాడు, చేసేదే మాట్లాడతాడు. కొద్దిగా అందరూ భరించలేరు, అంత తేలిగ్గా ఉండదు. కరెక్ట్. అంతే, న్యాచురల్లీ. ఓకే.